ద్రోణాచార్యుడు అర్జునుడితో పాటు మిగతా కొంతమంది శిష్యులకు విలువిద్యలో పరీక్ష పెట్టారు. చెట్టు మీద ఉన్న పక్షి కన్నును మాత్రమే గురిచూసి కొట్టాలి అని చెప్పాడు. మిగతా స్టూడెంట్స్ అంతా కూడా చెట్లు, పూలు, పళ్ళు కనిపిస్తున్నాయి గురవయ్య అంటే కేవలం అర్జునుడు మాత్రమే పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోందని చెప్పారు. అందుకే ద్రోణాచార్యుడు అర్జునుడి గురి ఎంత పవర్ఫుల్లో అప్పుడు అర్థమై అతన్ని తన ప్రియ శిష్యుడిగా మార్చుకున్నారు. ఇప్పుడు ఏపీలో అలాంటి గురి చూసి బాణం ఎక్కుపెట్టగల అర్జునుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్ అని చెప్పవచ్చు. అయితే నిన్న మొన్నటి వరకు తన మైండ్ సెట్ ఒక రకంగా ఉందేమో కానీ ఈ రోజు ఒకప్పుడు ఎంగేజ్ లో రెబల్ గా ఉన్న లోపలి జగన్ బయటకొచ్చాడు. నిన్న మొన్నటి వరకు ఒకటి ఉండేది, ఇప్పుడు మారింది. రాజకీయం అంటేనే గురి చూసి కొట్టాల్సిన పక్షి కన్ను కాబట్టి నాయకుల ఫోకస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక టార్గెట్ రీచ్ అయ్యే సమయం వరకు వాళ్ళ మాటలు, చేతలు అన్నీ ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మార్పులు చేసుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడు జగన్ విషయంలో అదే తెలుస్తోంది. ఎందుకంటే కొద్ది రోజుల నుంచి జగన్ వైఖరిని పరిశీలిస్తే అర్థమవుతోంది ఒక్కటే, చంద్రబాబు, లోకేష్ మాత్రమే తన టార్గెట్ కానీ పవన్ కళ్యాణ్ కాదు అని. పవన్ కళ్యాణ్ విషయం జగన్ ఎప్పుడో వదిలేశారు. ఎన్నికల ముందు ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా ప్రస్తావించలేదు. అయితే జగన్ తన సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ముగ్గురు భార్యలు అంటూ సమావేశంలో ప్రస్తావించారు. కానీ ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ మహిళల గురించి మాట్లాడకూడదు అనుకున్నారో ఏమో, పవన్ ప్రస్తావన అప్పటి నుంచి ఇప్పటి వరకు సూత్రప్రాయంగా కూడా తెచ్చిందే లేదు. ఇప్పుడు ఇదే విషయం అటు పార్టీల్లోనూ ఇటు ప్రజల్లోనూ చర్చకు వస్తోంది. దత్తపుత్రుడు అంటూ కామెంట్ చేసిన జగన్ ఇప్పుడు రూట్ మార్చారు. ఏకవచనంతో చంద్రబాబు నీ అంతు చూస్తా అంటూ తనలోని కోపాన్ని బయటకు వెళ్లగక్కారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి జగన్ కి గాని ప్రజలకు గాని అటు కూటమిలో గాని అందరికీ తెలుసు. పవన్ ని ఎవరైనా వెనక ఉండి నడిపించినా, మాట్లాడించినా, అలాగే కీ ఇచ్చినా మరబొమ్మలా అరుస్తారు. ఆ తర్వాత సల్లగా చప్పబడిపోతారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈ రోజున కూటమి అన్నదే లేదు అన్న విషయం జగన్ కు కూడా తెలుసు. కేవలం చంద్రబాబు పవన్ కి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి గుప్పెట్లో పెట్టుకుని తాను రాజకీయం చేయడం కోసమే నాటకమాడుతున్నారని కూడా తెలుసు. అందుకే పవన్ వేరు, చంద్రబాబు వేరు అన్న విషయాన్ని తెలుసుకున్నట్టున్నారు జగన్. అందుకే నిన్న ఈ రోజు విజయవాడ, గుంటూరులో జరిగిన మీడియా మీటింగ్స్ లో ఆయన జనసేన అని కానీ, పవన్ కళ్యాణ్ అని కానీ, డిప్యూటీ సీఎం అని కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. సీఎం ఇంత తీవ్రంగా ప్రవర్తిస్తుంటే డిప్యూటీ సీఎం స్థాయిలో కనీసం సీఎం ని నిలదీయాలి కదా అని కూడా జగన్ అనలేదు. ఎందుకని అనే ప్రశ్న కూడా వస్తోంది. అయితే డిప్యూటీ సీఎంకే అక్కడ వాల్యూ లేనప్పుడు ఇక ఆయన ఏం మాట్లాడితే మాత్రం ఎవరు రెస్పాండ్ అవుతారు? అందుకే పవన్ ఊసే ఎత్తలేదేమో జగన్ అని కూడా అనుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏం కామెంట్స్ చేసినా కూడా అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి పవన్ విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించాలని వైసీపీ శ్రేణులు అనడం వల్లనే జగన్ తన రూటు మార్చుకున్నారా అనేది కూడా ఆలోచించాలి. కానీ జగన్ ని కొంచెం లోతుగా పరిశీలిస్తే ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. 100 తప్పులు చేసే వరకు శిశుపాలుడికి శ్రీకృష్ణుడు అవకాశం ఇచ్చాడన్న సూక్తి మనకు తెలుసు. ఇప్పుడు జగన్ కూడా అలాగే చేస్తున్నాడా అంటే అవును. అధికారంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తేనే కదా ప్రతిపక్షం వాళ్లకు మాట్లాడే, పోట్లాడే అవకాశం దక్కేది అన్నట్లుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. జగన్ కి సెక్యూరిటీ లేదు అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ రోజు జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి ఒక సెన్సేషన్ సృష్టించారని చెప్పొచ్చు. ఎన్నికలయ్యాక జగన్ ఖాతాలో ఇదొక శుభ పరిణామం అని చెప్పొచ్చు. కొద్ది రోజులుగా మిర్చి రైతులు మద్దతు ధర కోసం ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇన్ని నెలలు మిర్చి రైతుల బాధను విస్మరించిన కూటమి ప్రభుత్వం ఈ రోజు జగన్ మిర్చి రైతుల దగ్గరకు వెళ్లేసరికి అలర్ట్ అయింది. దాంతో చంద్రబాబు ఏపీలో మిర్చి రైతుల దుస్థితిని వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం లేఖ రాశారు. అలాగే జగన్ ఎఫెక్ట్ తో ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ కూడా వెళ్లబోతున్నారు. జగన్ ఒక్కసారిగా ఇంట్లోంచి బయటకు వచ్చి ప్రజలను కలుస్తుండేసరికి కూటమిలో వణుకు మొదలైంది. ప్రజల్లో కూటమి మీద వ్యతిరేకత కూడా అలాగే పెరుగుతోంది. మరోవైపు కేంద్రం కూడా జగన్ పై దృష్టి పెట్టింది. జగన్ చేస్తున్న పనులు, కలుస్తున్న ప్రజలపై, వారి అభిప్రాయాలపై ఆరా తీస్తోంది. దాంతో కూటమి వచ్చిన కొద్ది నెలలకే ఇంతలా వ్యతిరేకత పెరగడానికి గల కారణాల్ని, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ని కూడా సేకరిస్తోంది. కేంద్రం స్వయంగా రాష్ట్రంలో కూటమి పనితీరు మీద సర్వే చేయించుకుని సమీక్షించుకుంటోంది. జగన్ 2 రోజులకే కూటమికి చుక్కలు చూపిస్తున్నాడంటే ఇక జనాల్లో ఉంటూ, జనం కోసం తిరుగుతూ, వెళ్లి పలకరిస్తూ ఉంటే అప్పుడు కూటమి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కక్కలేక మింగలేక అన్న తీరున ఉంటుంది.
ఇక పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పుడు కూటమి ముందున్న అంశం మిర్చిని కేంద్రంతో కొనుగోలు చేయించాలి. కానీ 30 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఆ మాత్రం మిర్చి రైతుల్ని పట్టించుకుని కేంద్రం చెవులు మెలేసి చేయించలేరా అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే పవన్ కి మోదీకి మధ్య ఎంత దోస్తీ ఉందో అందరూ చూశారు. సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ చెప్తే అయిపోతుంది. కానీ నిర్లక్ష్య ధోరణి అవలంబించడంతో ప్రశ్నించే వాళ్ళు లేకపోవడంతోనే కూటమి ఆగడాలు శృతిమించుతున్నాయి. ఏదేమైనా జగన్ మిర్చి యార్డులోకి పెట్టిన అడుగు కూటమికి బాగా ఘాటుగానే తగిలింది. దాంతో ఢిల్లీకి వెళ్ళక తప్పడం లేదు బాబుకి పవన్ కి. రాబోయే రోజుల్లో జగన్ బాణం కూటమి గుండెల్లోకి దిగబోతుందన్న విషయం అర్థమవుతోంది.